ఆర్సీబీ ఫ్యాన్సే కాదురా బాబు. ఏంటి ఫ్యాఫ్, నా ఫ్యాన్స్ గురించి ఏదో అంటున్నావు? ఆర్సీబీ ఫ్యాన్స్ అసలు ఫ్యాన్సే కాదు అంటున్నా. అంటే వాళ్ళు మామూలు ఫ్యాన్స్ కాదు, దేవుళ్ళు. మనల్ని దగ్గరుండి ప్లే ఆఫ్స్కు పంపడానికి వచ్చిన అవతార పురుషులు. అబ్బా, నా ఫ్యాన్స్ని పొగుడుతుంటే వినడానికి ఎంత బాగుందో. ఎండాకాలంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసినంత ఆనందంగా ఉంది. నాకైతే ఇలాంటి ఫ్యాన్స్ మాకు సౌత్ ఆఫ్రికాలో కూడా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది. పొగడ్తలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ పొగడ్తల వెనక ఉన్న అసలు కథ ఏంటో చెప్పు. మనం ప్లే ఆఫ్స్ వెళ్ళాలంటే ఏం జరగాలో మన ఫ్యాన్స్ ఒక టేబుల్ రెడీ చేశారు. అదేంటో అన్ని అందులో చెప్పినట్టే జరుగుతున్నాయి. ఆ టేబుల్ చూపించి అందులో ఏమేమి జరిగాయో నాకు చెప్పవా? చూసావా? వింటుంటేనే నువ్వు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నావు. విను, చెప్తా. చూసావా? అందులో చెప్పినట్టే వరుసగా మనం 3 మ్యాచ్లు గెలిచేసాం. ఇంకో 3 అలాగే గెలుస్తాము, ప్లే ఆఫ్స్కు పోతాము. ఫ్యాఫు, ఇంక నీ సోది ఆపు. ఏంటి కోహ్లీ, మన ఫ్యాన్స్ అంతా కష్టపడి రాత్రి పగలు కూర్చొని లెక్కలు వేసి మరీ సినారియో ఇస్తే దాన్ని సోది అంటావా? నేను సోది అనేది వాళ్ళ లెక్కలను కాదు, నీ మాటల్ని. అందులో ఉన్నదే కదా నేను చెప్పింది. ఓరిని తింగడితనం తగలయ్యా. అందులో ఆర్సీబీ మ్యాచ్ల రిజల్ట్ చూసి మిగిలిన మ్యాచ్ల రిజల్ట్ వదిలేశావు. అవునా? అన్నీ వాళ్ళు చెప్పినట్టు జరుగుతున్నాయి అనుకున్నానే. కొన్ని మాత్రమే జరిగాయి. ఇప్పటికే 5 మ్యాచ్ల రిజల్ట్లు ఈ సినారియోలో చెప్పినట్టు కాకుండా రివర్స్గా వచ్చాయి. అంటే మనకు ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేనట్టేనా? 100కు 95% లేవు. అమ్మయ్యా, అంటే ఇంకో 5% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వామ్మో, నువ్వు మన ఫ్యాన్స్ కంటే ఖతర్నాగా ఉన్నావేంటి ఫ్యాఫ్? వాళ్ళంతే, 0.5% హోప్స్ ఉన్నా మాకింకా ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. అంతే మరి, నేను కూడా ఫిక్స్ అయిపోయా. సినారియోలో ఎవరి మ్యాచ్ రిజల్ట్ ఏమైనా అవ్వని, మన ఆర్సీబీని మాత్రం అన్నీ గెలిపించి 14 పాయింట్స్తో నిలబెడతా. 14 పాయింట్స్ వస్తే ప్లే ఆఫ్స్ పోము డూప్లిసేస్. ప్లే ఆఫ్స్ పోకపోవచ్చు, కానీ మన ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు కదా. అబ్బా, మేము చెప్పినట్టే ఆర్సీబీ 14 పాయింట్స్ తెచ్చుకుంది, మిగిలిన టీమ్సే మోసం చేసే అంటారు. అంటే ప్లే ఆఫ్స్ వెళ్ళకపోయినా తప్పు మన మీద ఉండదంటావు. అంతేగా మరి. ఒకవేళ పొరపాటున ఆ హైదరాబాదు, చెన్నై, లక్నోల్లో ఏదో ఒకటి 14 పాయింట్స్ మీద ఆగిపోయి వాళ్లకు మనకంటే తక్కువ రన్ రేట్ ఉంటే అప్పుడు మనం ప్లే ఆఫ్స్కి వెళ్తాము. వరుసగా 3 మ్యాచెస్ గెలిచి కప్పు కూడా కొడతాము. విమెన్ ఐపీఎల్, మెన్ ఐపీఎల్ రెండు ఒకే ఇయర్లో మనకు వచ్చేస్తాయి. 2024ని ఆర్సీబీ నామ సంవత్సరం అంటారు. ఈసారి కప్ నమ్దే అని మనం ఇంకో 16 సంవత్సరాలు కప్పు లేకుండా ఆడుకోవచ్చు. ఎస్, చూసావా ఈ ఊహ ఎంత బాగుందో? జరిగితే ఇంకా బాగుంటుంది కదా. అది జరగాలంటే మన ఫ్యాన్స్ ఒక పని చెయ్యాలి. అవును, ఇక నుండి జరిగే మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాదు, లక్నో, సిఎస్కే, ఢిల్లీలు ఓడిపోతూ ఉండాలని, పంజాబ్, ముంబై, గుజరాత్లో ఆడినవన్నీ గెలవాలని మన ఫ్యాన్స్ పూజలు, హోమాలు, యజ్ఞ యాగాదులు చెయ్యాలి. మనం మాత్రం మిగిలిన 3 మ్యాచ్లు గెలవడం మీద ఫోకస్ చేద్దాం. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం టాప్ టీములను ఓడించే పనిలో ఉంటారు. పద, వెళ్ళి గట్టిగా ప్రాక్టీస్ చేద్దాం. 14 పాయింట్స్ మన లక్ష్యం. ప్లే ఆఫ్స్ వెళ్తే అది అదృష్టం. ఫ్యాన్స్, మీరు మాత్రం మనస్ఫూర్తిగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ వెళ్ళాలని కామెంట్ చేయండి.